గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తాతయ్య గారు లోపల తీసుకోండి, పాపం ఎండ ఉంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు. 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్నా తమ్ముడు నాకు ఇచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా. ఆనాడే చెప్పా, గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం, మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన SC/ST కేసు పెట్టింది ప్రభుత్వం. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను కదిరిలో హామీ ఇచ్చా కార్యకర్తలకి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు అవసరమైతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ ఎర్రబుక్ చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చపడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తల్లి ఎర్రబుక్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైకాపా నాయకులు. లోకేష్ ఊరూరు తిరుగుతా ఎర్రబుక్ చూపిస్తున్నాడు, మమ్మల్ని కాపాడండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని పదే పదే చెప్తున్నారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా, కదిరిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజల ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయి. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ఆనాడు చూసాం, 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 270 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు.